చాలు, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీవుంటే నాకు చాలు. ప్రతి ఒక్కరము హృదయపూర్వకముగా స్వరాలు తెరిచి ఉంటే చాలు ప్రభా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటాను యేసయ్యా. ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని బాధలున్నను, ఇబ్బందులైనను, ఎంత కష్టము వచ్చినా, నిష్ఠురమైనను. పాడదామందరం. ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని బాధలున్నను, ఇబ్బందులెదురైనను, ఎంత కష్టము వచ్చినా, నిష్ఠురమైనను. అందరూ చేతుల పైకి చప్పలు కొడుతూ, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. పాడదామందరం. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటాను. బ్రతుకు నావ పగిలినా, బ్రతుకు పగిలినా, కడలి పాలైనను, అలలు ముంచి వేసిన, ఆశలు అడగారినా. సంగం పాడదాం. బ్రతుకు నావ పగిలినా, కడలి పాలైనను, అలలు ముంచి వేసిన, ఆశలు అందరూ బిగ్గరగా అడగారినా. ఎలుగెత్తి పాడదాం. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, యేసయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటాను. రాజా నీ భవనములో రేయి పగలు నిన్ను ఆరాధిస్తున్నాయా. రాజా నీ భవనములో రేయి పగలు వేచి ఆల్ నైట్ ప్రేయర్, సంపూర్ణ రాత్రి ప్రార్థనలో యేసయ్యా. రాజా నీ భవనములో నీ సన్నిధిలో ప్రభువా రేయి పగలు రేయి పగలు నేను ఆరాధించి నిన్ను కనపరచి నేను ప్రార్థించాను అని నాకు ఇవ్వండి నాయనా. అందరూ 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 ఏ ఒక్కరు మౌనం ఉండద్దు. దేవుని అవును తండ్రి, ఇన్ని స్తుతించి ఆరాధింతును, నా చింతలు. చేతుల పైకెత్తి బిగ్గరగా యేసయ్యా నీ నామమును మహిమపరుస్తున్నాం తండ్రి. ప్రతి గర్వపు ఆత్మను, ప్రతి అహంకారపు ఆత్మను ప్రభువా యేసు నామములో ఈ ప్రాంతంలో బంధిస్తున్నాం తండ్రి. హృదయపూర్వకంగా ఆరాధించేటువంటి హృదయాన్ని ప్రతి ఒక్కరు పొందుకుందరు గాక. ప్రతి ఒక్కరు కూడా చప్పట్లతో యేసయ్యా నా చింతలు తెచ్చి నీ యొద్దకు వచ్చిన నా జీవితంలో నీ సమాధానము, నీ ఆనందము, నీ శాంతి నీవు ప్రభా. ఆరాధన ఆరాధన చేతులు పైకెత్తి
తండ్రి ఈ ప్రాంతం తుఫాన్ని ప్రభా నీ రాజ్యానికి పంపిస్తున్నాం తండ్రి. స్వీకరించండి మా ఆరాధన. పాడదాం. ప్రతి ఒక్కరము నా చింతలు మరచెదను, నిన్నే స్తుతించి ఆరాధింతును యేసయ్యా, నా చింతలు మరచెదను. పాడదాం చేతుల పైకెత్తి. ఆరాధన ఆరాధన చప్పలు కొడుతూ వేస్తున్నాము. రెండు హస్తాలు ప్రభు వైపు చాపండి. మీరు రెండు హస్తాలు ప్రభు వైపు చాపండి. అయ్యా ఈ రాత్రి కాల సమయంలో నన్ను వెలిగించండి అయ్యా, నన్ను మండించండి అయ్యా, నన్ను రివైవ్ చేయండి అయ్యా. ఆరాధన ఆరాధన పాడదాం. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతులమైన మా ప్రభువా, ఈ రాత్రి కాల సమయంలో వాతావరణం చాలా ప్రతికూలంగా ఉన్నప్పటికీ, విస్తారమైన వర్షం బయట పడుతున్నప్పటికీ తండ్రి, నీ ప్రజల్ని ప్రభువా, నీ ప్రియుల్ని నీ ప్రాంతానికి మీరు తోడుకుని వచ్చారు, నడిపించినందుకు నీకు స్తోత్రాలయ్యా. మా మధ్యన మీరున్నందుకు నీకు స్తోత్రాలు. ఎక్కడైతే నా నామమున 2-3 కూడి ప్రార్థన చేస్తారో, ఆరాధిస్తారో, వారి మధ్యన ఉంటానని చెప్పినటువంటి గొప్ప దేవానికి స్తోత్రాలు. ప్రార్థన ఆలకించి వాడా సర్వశరీరుని యొద్దకు వచ్చేదారు ప్రభువా. నువ్వు ప్రార్థన ఆలకించేటువంటి వాడు మాత్రమే కాదు, ప్రార్థనకు జవాబిచ్చేటువంటి దేవుడు కనుక నీకు స్తోత్రాలయ్యా. అందరికీ శుభవార్త. ప్రతి ఆదివారం 10,000 మంది ఒక చోట చేరి దేవుణ్ణి ఆరాధిస్తున్న జీవం గల దేవుని సంఘం. స్వస్థత, విడుదల, అభిషేకం పొందాలనుకుంటున్నారా? దురాత్మ శక్తుల నుంచి విడుదల కావాలా? ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల కావాలా? సంతానలేమితో బాధపడుతున్నారా? కుటుంబ సంక్షేమం కొరకు ప్రత్యేక ప్రార్థనలు కోరుకుంటున్నారా? శాంతి లేక ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నారా? నిజమైన ఖచ్చితమైన వాక్యం చేత బలపడాలని ఆశిస్తున్నట్టయితే రండి. క్రైస్ట్ టెంపుల్ మీ కొరకే. ప్రతి ఆదివారం 4 ఆరాధనలు జరుగుతున్నాయి. మొదటి ఆరాధన ఉదయం 6 గంటలకు, రెండవ ఆరాధన ఉదయం 8 గంటలకు, మూడవ ఆరాధన ఉదయం 10 గంటలకు, 4వ ఆరాధన సాయంత్రం 6:30 జరుగును. స్థలం క్రైస్ట్ టెంపుల్, మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ముఖ్య ప్రసంగికులు ప్రపంచవ్యాప్తంగా వాక్యమునందించి కోట్లాది మందికి దీవెనకరముగా ఉన్న మన దైవజనులు రెవరెండ్ డాక్టర్ పాల్ ఇమాన్యుయల్ గారు మరియు నిస్సీ పాల్ గారు శక్తివంతమైన సందేశాలను అందించి ప్రతి ఒక్కరి కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయుదురు. హృదయాలను హత్తుకునే అద్భుతమైన స్తుతి ఆరాధన సాక్ష్యాలు, ప్రతి విశ్వాసిపై ప్రత్యేక శ్రద్ధ, గృహ దర్శనాలు, ఇంకా మరెన్నో. ప్రతి ఆరాధనలో 1000 మంది ప్రజలు పాల్గొంటూ
ఆత్మీయముగా బలపడుచున్నారు. పాటలు, ఆరాధన, వర్తమానముల ద్వారా దేవుని ఆత్మీయ కార్యములు అనేకులు పొందుకుంటున్నారు. విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల నుంచే కాక 100 కిలోమీటర్ల దూరం నుంచి ప్రజలు వచ్చి ఆత్మీయ మేలులు పొందుచున్నారు. ప్రతి ఆదివారం హోలీ కమ్యూనియన్ సర్వీస్. దూర ప్రాంతము నుండి వచ్చు వారికి ప్రేమ విందు కలదు. కుటుంబాలతో రండి. దేవుడిచ్చే గొప్ప రక్షణ, స్వస్థత, అభిషేకాన్ని పొందుకొనండి. రండి, మీ దుఃఖము నాట్యముగా మార్చబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 88 6276 777.